రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమా ఎలా ఉందో చూద్దాం. అంతగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని ఒక అమ్మాయి ఓ టాక్సిక్ మెంటాలిటీ ఉన్న అబ్బాయితో ప్రేమలో పడాల్సి వస్తే ఆ రిలేషన్షిప్ ఎలా సాగింది, వారి మధ్య జరిగిన సంఘర్షణ, ఆ రిలేషన్ కి ముగింపు ఏమిటి అన్నదే ఈ సినిమా కథ. నేటి యువతరం సాగించే రిలేషన్స్ లోని కన్ఫ్యూజన్ ని చర్చించే సినిమా ఇది. దీనిని చాలా నిజాయితీగా తెరకెక్కించాడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. తను చెప్పాలనుకున్న కథని గర్ల్స్ వైపు స్టాండ్ తీసుకుని బాయ్స్ ని కూడా కన్విన్స్ చేసేలా చాలా నిజాయితీగా ఈ కథను తెరకెక్కించాడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. రష్మిక మందాన గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో జీవించేసింది. రష్మిక కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇదని చెప్పొచ్చు. హీరో ఇంటికి వెళ్ళినప్పుడు అద్దంలో తనను తాను చూసుకుని ఉలుక్కుపడే సీన్ లోను, ప్రీ ఇంటర్వెల్ లో రిలేషన్షిప్ లో ఇరుక్కుపోతున్నానని ఫీల్ అయ్యే సింబాలిక్ బాత్రూమ్ సీన్ లోను, బ్రేకప్ సీన్ లోను, క్లైమాక్స్ లోను తన నటనతో అదరగొట్టేసింది రష్మిక. కానీ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అతిగా అనిపించాయి. గర్ల్స్ హాస్టల్కి బాయ్స్ ఏదో ఓయూ రూమ్ కి వచ్చినట్లుగా వచ్చి వెళ్ళిపోవడం, అది చూసిన అమ్మాయి తండ్రి ప్రొఫెసర్ నిలదీస్తే దానికి ఆ ప్రొఫెసర్ చెప్పే సమాధానం, కాలేజీ నుంచి రష్మికని తండ్రి ఇంటికి తీసుకువెళ్తుంటే బాయ్ ఫ్రెండ్ అడ్డుపడిపోవడం, ఇవన్నీ అంత కన్విన్సింగ్ గా లేవు. చెప్పాలంటే బయట చదువుకునే అమ్మాయిల తల్లిదండ్రులు భయపడే విధంగా ఈ సీన్స్ ఉన్నాయి. ఇది ఏమైనా రాహుల్ రవీంద్రన్ యువతను ఆలోచింపజేసే ఒక ఉమెన్ సెంట్రిక్ పాయింట్ తో ఈ కథని అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయిలు, రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలు ఈ సినిమాలో తమను తాము చూసుకుంటారు. టోటల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే, బేబీ లాంటి బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమాలే కాదు, అప్పుడప్పుడు గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న ఇటువంటి సినిమాలు మనం చూడాలి. కనుక గర్ల్స్ తో పాటు బాయ్స్ కూడా ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.